ఆయన నా మాట పక్కా వింటాడు. అబ్బో ఆ నాగభట్టుడు మనతోని కాదురా నాయన. నాయన దగ్గర గౌరవం చేస్తాడు కానీ వాళ్ళ మమ్మీ అంటే మస్తు భయం. నువ్వేంద్రా ఇంట ఆమెను తలిస్తే గట్ల అనుకుతావు? నువ్వు మాకెందుకు ఇంటో బిడ్డ, తెల్లారి స్కూల్లో కంప్లైంట్ చేస్తే సారే చూస్తాడు నీ సంగతి. ఇగో గిట్ల అంటుంటారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే మీ ఇంటోళ్ళ మాట మీరు ఇంటున్నారో లేదో గాని ఇండియా చెప్తే దునియా ఇంటున్నట్టుల్లో ఖుద్దు ప్రధానమంత్రి మోడీ సారే సాటింపేసిండు. యుద్ధాలు కొట్లాటలు బంద్ చేయాలి, నిమ్మలంగా బతకాలని చెప్తే సరే అని అన్ని దేశాలు అదే తొవ్వల నడుస్తున్నాయట. ఒక్క పాకిస్తాన్ తప్ప. గాంధీ తాత గౌతమ బుద్ధుడు పుట్టిన దేశం కాబట్టికే మనం ఏది చెప్పినా ఫాలో అవుతుండట. అమెరికా పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ తో పెట్టిన ముచ్చట్ల గీ మాట అన్నాడు సారు. బ్రాడ్కాస్ట్ అంటే మాటలు వినబడితే గాని మనుషులు అగవడరు. ఈ నడుమ బగ్గా ఫేమస్ అయింది. చిన్నప్పుడు ఎట్ల కష్టాలు ఎల్లబోసింది, ఆర్ఎస్ఎస్ లకి ఎట్లొచ్చింది, పదవులు ఎట్లొచ్చింది, దేశం ఎట్లా డెవలప్ అవుతాంది మొత్తం చెప్పిండు గంటల కమానం. సారు చెప్పినట్టు శాంతిలో మన మాట వింటుండ్రేమో గాని ఏరెటిట్లా వెనకబడ్డట్టే. అంతెందుకు మోడీ సారు ట్రంప్ గారు జిగిరి దోస్తు అయినా కూడా మన వస్తువుల మీద బరాబర్ ట్యాక్సులు పెంచే బతకపోయిన మనోళ్లకు సంకెళ్ళేసి యుద్ధ విమానంలో మర్రగొట్టే. దునియాను తయ్యిన ఆడిస్తున్న ఏఐ టెక్నాలజీ అసొంటిదో డీప్ సీక్ అసొంటిదో కనిపెడితే గప్పుడు అన్నిట్లా మన మాట వింటారేమో మరి.